ఇక్కడ నిజం అనేది ఒకటి ఉంది అని అంటారు. అయితే వైసీపీ గాని వైసీపీ పార్టీ నాయకులు గాని మాట్లాడుతూ జంతువుల కొవ్వు కలవలేదనే ప్రచారం అయితే ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, మేమైతే కలపలేదని చెప్తున్నారు. అయితే ఇక్కడ అదే రిపోర్ట్ లో సిబిఐ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో పామాయిల్ లో కెమికల్ కలిపారు, 68 లక్షలకు పైగా కల్తీ నెయ్యి సృష్టించి దాంతోనే 20 కోట్లకు పైగా లడ్డూలు విక్రయించారు, 36 మందిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. మరి ఈ నిజాన్ని ఎందుకు వైసీపీ మాట్లాడదంటారు? కేవలం జంతువుల కొవ్వు అనే ఒక అబద్ధం గురించి ఎందుకు మాట్లాడుతుందంటారు? ఒక అబద్ధం గురించి అంటే అండి, దీన్ని కప్పిపుచ్చుకోవాలిగా 38 మందిని అరెస్ట్ చేశారు. ఉత్పన్నానికి అరెస్ట్ చేయరుగండి. మా దగ్గరకు వచ్చి మమ్మల్ని, మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని, ఇంకొకరిని రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని అరెస్ట్ చేయరుగా. మీరు ఎంత కెమికల్ కలిపారు, మీరు ఎంత రసాయనాలు కలిపారు, ఎంత మందితో మీరు గ్రూప్ వ్యవహారం చేశారు, ఆ గ్రూప్నేగా అరెస్ట్ చేసింది. మీరు దాని గురించి ఎందుకు మాట్లాడరు? జంతువులు కొవ్వు కలవలేదు ఇదే చెప్పుకొస్తున్నారు. కానీ పామాయిల్లో మేము రసాయనాలు కలిపాము, స్కిట్ ఇచ్చింది కోర్టు, తెలుస్తుంది. కాడికి వాళ్ళు కప్పిపుచ్చుకోవటానికండి ఆ రాంబాబు గారిని వదలటమా, ఇంకొకళ్ళని బూతులు తిట్టమని వదలటమా, దీన్ని డైవర్ట్ చేయటానికి అలా చేస్తారండి వాళ్ళు.